హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాధవి. ఇది ఎప్పుడో నవంబర్ లో తీసిన వీడియో, కార్తీక మాసంలో అన్నమాట. మా ఫ్రెండ్ ఉమ్మగారి ఇంట్లో కిట్టి పార్టీ. ఈవిడే ఉమ్మగారు చాలా బాగా చేస్తారు. ప్రతిసారి కిట్టి పార్టీ స్పెషల్ అన్నమాట. ఆ నెలలో ఏ పండుగలైనా పూజలు కూడా దానికి తగ్గట్టు చేస్తారు. అప్పుడు ఆవిడకి కార్తీక మాసంలో వచ్చింది, అందుకని ఒక్క కిట్టీలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కూడా పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారనమాట. ఈవిడ మా ఫ్రెండ్ మణిగారు కార్తీక పురాణం చదువుతున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటనుకుంటున్నారు? ఆకులు చూడండి, ఒకే ఆకు మొత్తం కట్ చేయకుండా పెద్దగా వేసేసి ఇటు అటు కూడా వడ్డించారనమాట. అంటే అందరూ కలిసి అటు ఇటు కూర్చొని తినేలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. అంతమంది కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ అవి వేళకొల ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తే ఒక గంట అయినా సరే హ్యాపీగా ఉంటుంది కదా. అందుకే మేము కిట్టి పెట్టుకుంటాం ప్రతి నెల. నా ఒపీనియన్ ప్రకారం 10 మందితో కలిసేది ఏ ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి సరదాగా. ఒకరికొకరు అభిప్రాయ భేదాలు మాట తేడాలు రాకుండా ఎక్కడా ఉండవు. అది సహజం. తల్లి కూతురైనా అత్తా కోళ్ళైనా ఫ్రెండ్స్ అయినా అక్క చెల్లెలైనా ఎవరైనా సహజం. ముందు మనం మాట తోలకుండా ఉండాలి. వచ్చిన దాన్ని పట్టుకొని ఉండకుండా వదిలేసుకోవాలి. వీలైతే మనకి ఎక్కడ తేడా వచ్చిందో ఆ వ్యక్తితో ఎదురుగా నించొని పరస్పరం మాట్లాడుకోవాలి. అక్కడితో వదిలేయాలి. అది నా ఒపీనియన్. అప్పుడే ఫ్రెండ్షిప్ అయినా బంధమైనా నిలుస్తుంది. మా ఫ్రెండ్స్ అంతా అలాగే సరదాగా కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు. ఈవిడ వరలక్ష్మి మా ఫ్రెండ్, పెళ్లి కూతురంట. పెళ్లి చూపులు అనమాట. పెళ్లి కొడుకేమో అనురాధ గారు. వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్. ఎలా ఆట పట్టించుకుంటున్నారు చూడండి. పెళ్లి కొడుకు ఇంకెందుకు చుట్టూ అంత చాలు. ఇలాంటి అమ్మాయిని చూసాను, బాగాలేదండి, తలచేసి వచ్చింది. నువ్వు నచ్చవడం మళ్ళీ ఇచ్చేస్తాను.